ఇవాళ జగన్ గారు ఒక పెళ్లికి వచ్చారు సార్ హైదరాబాద్ లో. మళ్ళీ అదే జనాలు తండోపతండాలుగా ఎక్కడ లేనన్ని జన ప్రవాహం వచ్చింది. అవి ఎట్లా చూడాలి సార్? పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఆ, బహుశా ఈ నెల రిటైర్ అవుతారేమో. అడిషనల్ డీజీ క్యాడర్ లో ఉన్న వ్యక్తి. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారు ఇంటెలిజెన్స్ బాస్ గా ఉన్నారు. వారి కుమారుడు యొక్క వివాహం ఈరోజు హైదరాబాద్ లో జరిగింది. యాక్చువల్గా మొన్న వాళ్ళు రిసెప్షన్ పోయింది, నేను కూడా హాజరయ్యాను కూడా. బేసిక్ గా ఆంజనేయులు గారు వివాహానికి హాజరు కావడం అనేది రాజకీయంగా ఒక ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జత్వానీ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం, గ్రూప్ 1 మూల్యాంకన విషయంలో వారిపైన కేసు నమోదై ఉండడం, జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి రావడం, గతంలో వారు ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉండడం, జగన్మోహన్ రెడ్డి గారికి బాగా అనుకూలంగా ఉంటారు ఈయన అనే ఒక ముద్ర పడిన నేపథ్యంలో జగన్ గారు పెళ్లికి హాజరు కావడం అనేది ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహన్ గారు జనరల్ గా ముఖ్యమైన వ్యక్తులకు అవసరాలు బట్టే వస్తారు తప్ప జనరల్ గా రాలేరు. ఎందుకంటే వాళ్ళకున్న ప్రోటోకాల్, వాళ్ళకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఇలా వచ్చారు. రెండు కోణాలు, ఒకటి అక్కడికి ఎందుకు వెళ్ళారు, క్రౌడ్ అక్కడికి ఎందుకు వెళ్ళారనే దాన్ని బట్టి క్రౌడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆంజనేయులు గారిని అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే ఏ జత్వాని అనే ఉమెన్ ని ఇబ్బంది పెట్టారు, అరెస్ట్ చేశారు అని అలిగేషన్ చేశారో సిట్ కి సంబంధించి రిలేటెడ్ గా, వాళ్ళే ఏం చేశారు, ఆమె చీటర్ అని చెప్పి ఎఫ్ఐఆర్ లో చెప్పారు, కోర్టుకి సబ్మిట్ చేశారు. మనం చెప్పింది కాదు, వారు చెప్పింది. పోలీస్ ఎవరు విచారించారో వాళ్ళే చెప్పారు. ఇది ఈ ప్రభుత్వంలో. మరి చీటర్ని ఆధారంగా చేసుకొని ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయడం, అందులో ఆంజనేయులు గారు ఒకరు ఉండడం, ఎట్లా సమర్థించుకుంటారు? కనీసం విచారణ కూడా పూర్తి చేయకుండానే వాళ్ళు సస్పెండ్ చేసి పడేశారు. అంటే ఒక మహిళ విషయంలో మేము చాలా సీరియస్ గా ఉంటామని చెప్పారు. ఆ మహిళని మీరే పెట్టిన పేరు ఏంటంటే చీటర్ అని మీరే పెట్టారు. కాబట్టి ఆ విషయం ప్రజలకి ఇప్పుడు బాధ కలుగుతుందా? ఇప్పుడు ఆయన డీజీ క్యాడర్ లో ఉన్న వ్యక్తి, బహుశా ఈ నెలలో రిటైర్ అవుతారు. వారికి ఎలాంటి అవినీతి మరకలేని వ్యక్తి. రాజకీయ విమర్శలు ఉంటే ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ బాస్ ఉన్నప్పుడు కొన్ని విమర్శలు గురైతే గురవచ్చు. యాజ్ ఎ పర్సన్ గా ఆయన పట్ల మనం చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కీ ప్లేస్లంతా ఆయన పెట్టారు. విజయవాడ కమిషనర్ గా ఇట్లాంటి చోట ఆయన అయితే పర్ఫెక్ట్ గా పనులు చేస్తాడని, లా అండ్ ఆర్డర్ విషయంలో కావచ్చు, రౌడీజాన్ని అణిచివేయడంలో కావచ్చు, ఆయనకి మంచి పేరుంది. అలాంటి ఆఫీసర్ని ఇన్నేళ్ళు 30-35 ఏళ్ళ సర్వీస్ లో ఉన్న ఆయన్ని ఏకపక్షంగా ఒక మహిళ విషయంలో అరెస్ట్ సస్పెండ్ చేయడం, జైలు పాలు చేస్తే ఆయన ఎంత మచ్చ ఉంటుంది జీవితకాలం వారి మీద ఉంటుంది. అందువల్ల ఇంకొక ఇద్దరు ఆఫీసర్లు పైన కూడా అదే పరిస్థితి, ముగ్గురు డీజీ క్యాడర్లు ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసి పడేసినారు. ఇప్పుడు ఆమె చీటర్ అని మీరే చెప్తారు. వాళ్ళ సర్వీస్ అంతా మచ్చగా ఉంటుంది కదా, నిజాలు పక్కన పెడితే. ఆ పెళ్లికి జగన్ గారు ఇప్పుడు రావడం ద్వారా నేచురల్ గా ఏమొస్తుంది, ఇవన్నీ గుర్తుకొస్తాయి ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు కానీ, సాధారణ ప్రజలకు కానీ, ఆంజనేయులు గారిని ప్రేమించే వాళ్ళందరికీ ఒక ఎమోషనల్ ఫీలింగ్ వస్తుంది. అవన్నీ క్రౌడ్ లో కనిపిస్తోంది ఇప్పుడు. ఎమోషనల్ గా అన్యాయంగా ఆయన్ని ఇబ్బంది పెట్టారు అని. దానికి తోడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ కు ఎప్పుడు వచ్చినా, లేదా రాష్ట్రంలో ఎక్కడికి వచ్చినా ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. ఎందుకంటే జనం విపరీతంగా రావడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యం. అంటే చంద్రబాబు నాయుడు గారికి జనం ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారికి జనం ఉన్నారు, జగన్ గారికి జనం ఉన్నారు. కొంచెం అటు ఇటు ఉండొచ్చు సంఖ్య. పవన్ కళ్యాణ్ గారు డిఫరెంట్ అనుకోండి. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు సినిమా హీరో, ఆయనకున్న గ్లామర్ ఆయనకు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేటర్ గా లేకపోతే జనరల్ పొలిటీషియన్ గానే ఆయనకు ఉంది. ఆయనకున్న జనం ఓట్లు వేస్తారు కానీ క్రౌడ్ పుల్లర్ గా రారు. చాలా సందర్భాల్లో ఆయనే తప్పట్లు కొట్టండి అని అడుగుతుంటాడు. నేను చెప్పింది కరెక్ట్ అని మీరు నమ్మేట్టుకుంటే తప్పట్లు కొట్టండి అనేది ఒక పరిపాటిగా మారిపోతుంది చంద్రబాబు గారు. ఆయన అట్లా మాస్ దీన్ని చేయలేడు అంటే ఆయనకి అట్లాంటి ఆకర్షణ లేదు జనం ఉన్నా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినీరు జనం అంతగా. ఆయన సినిమా హీరో కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రకమైన ఇమేజ్ రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, ఆయన ఎంచుకున్న మార్గం. పార్టీ పెట్టినప్పటి నుంచి రాజకీయ రంగం ప్రవేశించారు. రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత అడుగుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎదురీత అనేది ఆయనకు ఒక అలవాటుగా మారిపోయింది. ఆయన ప్రయాణంలో పార్టీ పెట్టేటప్పటికి ఎదురీత, కేసులు, అరెస్టులు, జైలు పాలు. ఆ తర్వాత రాష్ట్ర విభజన ఒక సమస్య. మొదటి ఎన్నికల్లోనే ఓడిపోవడం 2014 ఎన్నికల్లో. 19 ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విపరీతమైన ఇబ్బందులు ప్రత్యర్థుల నుంచి. ఇప్పుడు మళ్ళీ భారీ ఓటమి, కోలుకోలేనంత ఓటమి వచ్చినప్పుడు ఇంకేమవుతుందో తెలియని పరిస్థితి. ఇవన్నీ చూసినప్పుడు ఎక్కడ ఆయన బెరక్కుండా స్ట్రైట్ అవే ఫైట్ చేసి ఒక భారీ ఓటమి చెందిన పార్టీ 2 నెలల్లో కోలుకుంటుందంటే మళ్ళీ ఈదుల్లోకి వస్తుంది. అలాంటిది 2 ఏళ్లకి మళ్ళీ గెలుస్తామనే పిచ్చిరిచ్చేశాడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం సాధించినటువంటి విజయం. ఆ రకంగా జనంలోకి నిత్యం వెళ్ళడం, ప్రేమించడం, అభిమానించడం,
ఇవన్నీ ఆయనకు ఉన్నటువంటిది అది హైదరాబాద్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా తెలంగాణ ఎక్కడ తెలుగు వాళ్ళు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అంటూ ఒక ఇమేజ్, ఆ ఇమేజ్ ని ఎప్పుడు కూడా ప్రదర్శిస్తారు జనం. ఇమేజ్ ఉంటే ఓటేసిపోవడం కాదు, జగన్ గారు వస్తే చూడాలనుకోవడం. కానీ జగన్ గారికి మాత్రం ఈ వర్తమాన తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు రాజకీయాలలో ఖచ్చితంగా విశేషంగా ప్రజల్ని ప్రభావితం చేసే వ్యక్తి, ఒక సినిమా నేపథ్యం లేని వ్యక్తి, స్ట్రైట్ అవే పొలిటీషియన్. ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యమైందా అన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ రకమైనటువంటి ఆయన పోరాట తత్వం, పరిస్థితులకి వెన్ను చూపడం కాకుండా ఎదురొడ్డడం ఆయనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్. అదన్నీ ఈరోజు హైదరాబాద్ యొక్క ర్యాలీలో కానీ, హైదరాబాద్ లో జనం చూపించిన ఆదరణలో కానీ మనకు కనిపిస్తుంది.